ఇది మా ఆటో నగర్ పరిస్థితి. మాట్లాడేది నాగరాజు, బాడీ బిల్డింగ్ మేస్త్రి నాగరాజు. ఆటో నగర్ ములగపోతే విచిత్రంగానే మునిగిపోతే చిత్రం ఉందండి. ప్రతి సంవత్సరం 2 సార్లు మునిగిపోవడం, ప్రతి సంవత్సరం మునిగిపోవడమే. మమ్మల్ని ఆదుకునే నాయకుడు ఎవరో లేరండి. ఇదిగోండి ఇప్పుడు వస్తున్నాను చూడండి, షెడ్ పరిస్థితి. షెడ్లో సామాన్లు మునిగిపోయినాయండి, మిషనరీలు అవి మునిగిపోయినాయి. డ్రిల్లింగ్ మిషను, ఎల్లింగ్ మిషను, కటింగ్ మిషన్లు అవి ఉంటాయండి, గ్యాస్ కట్టలు అన్నీ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా. ఈ నీరు వచ్చిందనుకుంటే ఆ నీటిలోంచి ఏదో ఒక బండి వెళ్తూ కిరటాలతో మొత్తం ఇంకా పైకి లేచిపోయి శుభ్రంగా కూడా మొత్తం పనికిరా, ఏ పనిముట్టు కూడా పనికిరాకుండా అయిపోయింది మా పరిస్థితి. చూడండి మోకాళ్ళు, ఇదిగోండి మోకాళ్ళు దాటించి కూడా, మోకాళ్ళు దాటించి కూడా నీరు చూడండి. ఇది దగ్గర దగ్గర 3 ఫీట్ వరకు రోడ్డు మీద ఉంది వాటర్. 3 ఫీట్ పైనే, 3 ఫీట్ పైనే వాటరు. ఇంకా చూడండి మా షెడ్ పరిస్థితి చూడండి, మా షెడ్లో పరికరాలు చూడండి ఎలా మునిగిపోయినాయి. మాకు ఈ నీరు లాగేటప్పటికి 10-15 రోజులు పట్టేస్తుంది. కానీ ఆ 10-15 రోజుల మాట అనేది పక్కన పెట్టండి, పరికరాలు మునిగిపోయి ఒక నష్టపోయామంటే ఇప్పుడు 10-15 రోజుల వరకు కూడా నీరు లేకుండా ఎంత నష్టపోయాం అనేది ఇంట్లో భార్య పిల్లల్ని వాళ్ళకి తినడానికి భోజనం పెట్టాలో పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఏ నాయకుడు కూడా ఇప్పుడు వచ్చి ఈ ఆటో నగర్ వచ్చి, నేను 24 సంవత్సరాలు అవుతుంది తప్ప ఏ నాయకుడు వచ్చి రూపాయి డబ్బులు ఇచ్చినా జాడ ఎక్కడా లేదు. మా పరిస్థితి ఆ దేవుడు కూడా ఆలకించలేదు మా మొర. ఇంక దేవుడు ఆలకించలేనప్పుడు ఇంక సామాన్య జనాలు ఏం ఆలకింతారు, నాయకులు ఏం ఆలకింతారు, అధికారులు ఏం ఆలకింతారు, ఎవరో కూడా ఆలకించలేని పరిస్థితి. కన్నీరు మున్నీరు అయ్యి ఎడుతున్నాం ఇక్కడ. ఈ మిషనరీలు తడితే మళ్ళీ పని చెయ్యు, షార్టేజ్ అయిపోయి కాలిపోతుంటాయి. మా పరిస్థితి ఇది. ఎవరికొరకు వినిపించుకుందాం కదని, చూపించుకుందాం కదని చిన్న వీడియో తీశాను బిట్టు. మీకు తర్వాత మ్యాటర్ రూపంలో చెప్తాను.